तेलंगाना देखिए न्यूज़ में अब तमाम के खैर मकदमे में बढ़ते हैं। खबर की तरफ रच्चाकुंडा पुलिस ने क्या बेहतरीन काम बताया गया कि 3.5 करोड़ रुपए के मालियाती मोबाइल फ़ोन्स को किया रिकवर। इस सिलसिले में तफसीलात से वाकिफ़ करवाते बताया गया कि तकरीबन 1130 के करीब मोबाइल फ़ोन्स जो कि रहज़नी के अंजाम पाए थे, इस सिलसिले में आखिरकार उन्हें हासिल कर लिया गया। और इस सिलसिले में बताया गया कि CEIR सेंट्रल गवर्नमेंट के पोर्टल की मदद से इसे रिकवर किया गया। इस सिलसिले में जिन लोगों के ये मोबाइल सच चोरी हुए थे उनके हवाले अनकरीब कर दिए जाएंगे। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। 3.5 crore వర్త్ సెల్ ఫోన్స్ రికవరీ అవ్వడం, అందులోనూ 1130 ఫోన్స్ మొత్తం పోయినవి మనం రికవర్ చేయగలిగాం. మా క్రైమ్ ఆఫీషియల్స్, పోలీస్ స్టేషన్ ఆఫీషియల్స్ బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేసినందుకు రికవరీ జరిగింది. ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీలో ఎంట్రీ పెట్టినప్పుడు ఈ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మేము వాళ్ళు ఫాలోఅప్ చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడో ఫోన్ ఆన్ చేసినప్పుడు వాళ్ళ లొకేషన్ తెలవడం, వాళ్ళు వేరే సిమ్ కార్డ్ వేసి మాట్లాడుతున్నప్పుడు మన వాళ్ళు మాట్లాడి ఈ ఫోన్ దొంగతనం జరిగిన ఫోన్ మీరు ఇవ్వాలంటే చాలామంది వాలంటీర్గా వాళ్ళు మనకు పంపించారు, కొందరు ఇవ్వలేదు. కానీ మేము ఇందాక విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దెన్ దే గాట్ their phones back. They are not victims, they're not victims now. They're getting their phones back. Kabatti they are very happy people now. So వాళ్ళ ఇంటరాక్షన్లో చూస్తే ఒకరి ఫోన్ 1 year కింద పోయింది, ఒకరి ఫోన్ 6 months కింద పోయింది, ఒకరి ఫోన్ few months 2-3 months కింద పోయినాయి ఉన్నాయి. ఈ ఫోన్స్లో ముఖ్యంగా ఎల్బీ నగర్ జోన్ నుంచి 706 ఫోన్స్, మల్కాజ్గిరి నుంచి 312 ఫోన్స్ అండ్ భువనగిరి నుంచి 112 ఫోన్స్, 1130 ఫోన్స్ పోయినవి ఈ విధంగా ఉన్నాయి. అయితే పోలీస్ స్టేషన్లో మీరు ఫోన్ పోయిన తర్వాత కంప్లైంట్ చేసినప్పుడు CEIRలో ఎంట్రీ పెట్టినప్పుడు, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీలో ఎంట్రీ పెట్టినప్పుడు మీరు సర్టెన్ ఇన్ఫర్మేషన్ మీ ఆధార్తో పాటు EMI నెంబర్, IMI నెంబర్స్ అవన్నీ మీరు ఉండాలి. అవి ఉండడం మూలంగానే దెన్ యూ కెన్ ఎంటర్ ప్రాపర్లీ. ఇంతకుముందు ఇన్వెస్టిగేషన్లో IMI నెంబర్స్ని ఫోన్లు దొంగతనం చేసినప్పుడు కాకుండా టెర్రరిస్టులు కానీ ఎక్స్ట్రీమిస్ట్ రిలేటెడ్ ఇష్యూస్లో మేము పర్సూ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఆర్డినరీ వ్యక్తులు కూడా దొంగతనం చేయడం మూలంగా ఇవి అల్టిమేట్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతికి వెళ్తున్నాయి. సైబర్ క్రైమ్ చేసిన క్రిమినల్స్తో చేతిలో కానీ, టెర్రరిజం పర్స్పెక్టివ్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్లో కానీ వాడుతున్న ఫోన్స్లు ఇవి ఉంటున్నాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కాబట్టి ఎవ్రీ సెల్ ఫోన్ ఓనర్, ఇట్ ఈస్ నాట్ దట్ యూ లాస్ట్ యువర్ ఫోన్, నా ఫోన్ నేను పొడగొట్టుకున్నాను అనే ఎమోషనల్ అటాచ్మెంట్ బాధ ఉంటుంది. కానీ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్, నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ ఆల్సో. Cell phone, we recovered so many cell phones because we are considering in these phones at least ఒక 30% అన్న అటువంటి బ్యాడ్ ఎలిమెంట్స్ చేతిలో వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో ఇవి కాకుండా ఉండాలంటే మీరు ఎక్కడ ఎవరైనా వచ్చి అంటే బోత్ డిమాండ్ సప్లై రెండిట్లో మనం ఈక్వల్గా కంట్రోల్ చేసినప్పుడే ఇటువంటిది దొంగతనం జరగకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇఫ్ యూ గో అండ్ బై ఇన్ షాండీస్లో వీక్లీ మార్కెట్స్లో పోయి కొంటున్నారు సెల్ ఫోన్స్. అతను ఏదో ఊరు నుంచి వచ్చాను వెళ్ళాలి అమ్మాలి అన్నప్పుడు కొనేస్తున్నారు. బికాస్ 1000 rupees, I mean 10,000 rupees సెల్ ఫోన్ యూ గెటింగ్ ఫర్ 1000 rupees అంటే యూ షుడ్ నాట్ బై ఇట్ బికాస్ నో లంచ్ ఇస్ ఫ్రీ అండ్ నో వన్ విల్ సెల్ యూ సో చీప్ వే. సో దాంట్లో ఏదో ఉంటుంది. యూ మస్ట్ ఇన్ఫార్మ్ ద పోలీస్. You must come out of the greediness of getting a phone for a cheaper rate. That may be used by some terrorists. That might have been used by some cybercrime criminal. That must have been used by some drug peddler. Maybe any other murder case లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఉన్నట్టు కనెక్టివిటీ ఉన్న ఫోన్ కూడా మీకు అమ్మొచ్చు. కాబట్టి అట్లా అన్నోన్ పీపుల్ను మీకు ఫోన్ అమ్మడానికి ఎక్కడైనా ఆఫర్ వస్తే కైండ్లీ డోంట్ బై ఇట్.
I'd like to speak in English. Really, I'm very thankful. I'm out of speech. Things are coming. It's been 4 months. I'm out of state. These people are in their own state. I'm out of state. Even I don't know the language to whom to communicate, to whom to tell. I don't know. Finally, I lost my phone 4 months back, and I complained in the police station. Immediately they took complaint, and they assured me that they will surely recover the phone as soon as possible. Then before 2 weeks I got a call, your mobile is recovered. After pressing it, we will give you back. I'm speechless. I'm really thankful to each and everyone, including Bibina station and the team, entire cyber team, whoever is involved in this recovery. I think I can see many phones, not only mine, more than 1,000 phones I can see. Through this we can see that how delicately they are working and how they are bringing back the phones. They are assuring us that they are working for us. They are here, and I would like to say that public we should be a little bit careful. Even though they are working for us, some careless issues we can prevent by ourselves. I don't know what else to speak. Really, I'm very thankful. I never forget this incident. I never forget the help, because I was depressed for more than 2 months. I was crying throughout the night. I didn't even sleep. I don't know words. I never expected I would get my mobile back. It is only because of them. They only made me to stand here. I'm very thankful. Thankful to each and everyone. They treated me very respectfully. I would like to add at this point, they treated me very respectful. Whenever I'm going to station, they need to give me some information. It is in Andhra, we are tracking, we will bring back. Like that, some kind of information they used to tell. So, I'm very thankful. I would like. My name is Salina. Thank you. Hello. Again, malla return వచ్చాడు హాఫ్ అవర్ దాకా ఎక్కాడు ఫోన్ అయినా దొరకలేదు. వెంటనే మన జవహర్లాల్ బిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. వచ్చాక 50% మమ్మీ మార్నింగ్ నన్ను కూడా బాగా ఫోన్ పోయింది ఇచ్చాడు మమ్మీ అప్పుడు. అది మళ్ళీ దొరుకుతుంది నమ్మకం కూడా లేదు. ఫోన్ దొరకడం అంటే అదృష్టం. అసలు పోయిన ఫోన్ చాలా మంది ఏంటంటే ఫోన్ పోయిందంటే పోయింది దొరకలేదు. సగం కంప్లైంట్ చేయకుండా ఉంటుంది. కంప్లైంట్ చేయకుండా వెనకాడతాను ఫస్ట్. కంప్లైంట్ చేయకుండా కంప్లైంట్ ఇస్తే పక్కా దొరుకుతుంది ఫోన్. నా ఫోన్ కూడా పోయింది, కంప్లైంట్ ఇచ్చాను, దొరికింది. మా ఫోన్ అనేది ఫస్ట్ పోతే కంప్లైంట్ ఇవ్వాలి ప్రతి ఒక్కరు. దొరుకుతుంది ఎప్పటికన్నా. మన జాగ్రత్తలు మనం పోగొట్టుకుంటున్నాం. ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉంటే పోదు. మొబైల్ స్కూల్ దగ్గర క్లాస్ చేసి
ఇంటిపోయిన తర్వాత చూసుకుంటే లేదు 6 months తర్వాత 1 month బ్యాక్ కాల్ చేశారు, ఫోన్ దొరికింది. నాకేంటంటే మా వైఫ్ ఎమ్మటే ఫోన్ పోయిన 10 నిమిషాల్లోనే నేను పక్కన స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. కానీ ఇన్ని రోజులకి ఈ ఫోన్ దొరకడం చాలా సంతోషంగా ఉంది. నేను ఒక హ్యాండ్ వర్క్ చేస్తున్న వాడికి ఈ ఫోన్ మీద నాకు చాలా ఆధారం. ఇప్పుడున్న సమాజంలో ఈ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఎలాంటి మనీ కన్నా కానీ, ఇటు భార్య పిల్లలు సంసారం కన్నా కానీ ఫోన్ అనేది ప్రతి వాడు లైక్ చేస్తున్నారు. ఈ ఫోను ఇంట్లోంచి బయటకు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఏది మర్చిపోయినా కానీ, ఏది మర్చిపోకపోయినా కానీ ఫోన్ అనేది తీసుకుని బయటకు వస్తున్నాడు. ఈ ఫోన్ అనేది ప్రపంచం అంతా కూడా ఈ ఫోన్ మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈ ఫోన్ ని తాజేయడం అనేది ఏంటంటే శరీరంలో ఒక పార్ట్ పోయినట్టు. కాబట్టి ఈ ఫోన్ ని దయచేసి ప్రతి వాళ్ళు కూడా దీన్ని పోకుండా కాపాడుకోవడం మన బాధ్యత. పోయిన వెంటనే మనకి ఇచ్చినందుకు డిపార్ట్మెంట్ వాళ్ళకి మరీ ధన్యవాదాలు. తర్వాత ఈ ఫోన్ మీద ప్రపంచమే ఆధారపడి ఉంది. ఈ ఫోన్ గురించి ప్రతి వాళ్ళకి తెలుసు ఇప్పుడు. కాబట్టి మనిషిలో ఒక పార్ట్ లాంటిది. కాబట్టి మన శరీరాన్ని మనం ఎలా కాపాడుకుంటామో ఈ ఫోన్ కూడా మనం కూడా అంత బాధ్యతగా కాపాడుకుంటేనే మనకి మంచిది. నెక్స్ట్ మన బాధ పోయినప్పుడు మనకి హాస్పిటల్కి వెళ్ళి మనం ఎలా ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం, అలాగే మన ఫోన్ పోయినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకి ఇలా హెల్ప్ చేసినందుకు మన బాధ మనకు ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, రాచకొండ పోలీస్ స్టేషన్ మరీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్